రాంబావా తులసి 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 ఏంటి ఎందుకు అరుస్తున్నావు? వచ్చారుగా ఇప్పుడు చెప్పు బావా, మా నాన్నెందుకు నన్ను పీట్ల మీద నుంచి లేమన్నాడు? మేమెంత నిలదీసినా సమాధానం చెప్పకుండా బొంబాయి వెళ్ళిపోతానని ఎందుకంటాడు? నువ్వు మావయ్య ఏం చెప్పి మా నాన్నని భయపెట్టాలని చూసారు? చెప్పు. నాకేం తెలీదు. అబద్ధం. తెలీదు అంటున్నాడు కదా. అలా అనకు, తెలుసు. చెప్పు బావా. లక్ష్మి, నువ్వు 1000 సార్లు అడిగినా నా సమాధానం ఇదే. నిజంగా నాకు తెలీదు తెలీదు తెలీదు. నీ పెళ్లి జరిగేలా నేను ప్లాన్ చేస్తాను. ప్లాన్ వేసి పెళ్లి చెడగొట్టింది హాసిని. విషయం నాకు తెలుసు. నిజంగా పాపం వాడికేం తెలుసు? అంతలా అడుగుతోంది కదా, చెప్పు. తెలియని విషయాన్ని ఎలా చెప్తాడు? పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఇది అలాగే అనుకో. నరసింహ గారికి ఆ క్షణ ఆ బుద్ధి పుట్టడానికి ఆ దేవుడే కారణమేమో. ఆదిత్య తులసిల పెళ్లి జరగడం కూడా అంతే. దైవ నిర్ణయం. దానికి ఎవరు బాధ్యులైనా అంతా జరిగిపోయాక ఈ నిజాలు నిర్ణయాలు అవసరమా? హత్య జరిగాక కూడా హత్య విచారణ చేస్తారు. జరిగిపోయింది కదా అని వదిలేరు కదా. హత్య ఇది సమానమేనా? నాకు సమానమే. దీని మీద కుట్రతో దాని ప్రేమని చంపేశారు. దాని ఆశల్ని అడియాసలు చేశారు. దాని కలలన్నీ కల్లలు చేశారు, కల్లోలం చేశారు. లక్ష్మితో ఆదిత్య పెళ్లి దేవుడికే ఇష్టం లేదు కాబట్టే చెడగొట్టాడు. దేవుడు చెడగొట్టలేదు, మీరంతా కలిసి చెడగొట్టారు. లక్ష్మి, మాకేం తెలీదు. దాక్షాయణి అన్నట్టు దైవ నిర్ణయం. అలాగా? మీ పెళ్లి దైవ నిర్ణయమే అయితే నిన్ను కోడలుగా నా ఇంట్లోకి రానివ్వకపోవడం కూడా దైవ నిర్ణయమే అవుతుంది. ఆ దేవుడే నాతో అలా పలికించాడు అనుకుని సర్దుకుపోయి మీ ఇంట్లోనే జీవితకాలం పడుండు. వెంకటలక్ష్మిని ఎప్పటికైనా నా ఇంటి కోడల్ని చేసుకుని తీరుతాను. నా నిర్ణయమే దైవ నిర్ణయం. వీళ్ళంత తేలిగ్గా మారక్క. మాకు తెలీదు 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 అని చెప్పాం కదా. వెంకటలక్ష్మి, పద, రారా. సమయ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వరలక్ష్మి వాళ్ళని వ్రతానికి పిలవడానికి వెళ్ళిందమ్మా. సరే పదండి, మనం పని చూసుకుందాం. అచ్చట ముచ్చట పురుడు పుణ్యం ఏముండవు. జీవితకాలం ఒంటరిగానే గొడ్రాలనిపించుకుంటూ బతకాలి. రహస్యం ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. నేను చెప్పింది అబద్ధమని తేలిందా? పగ తీర్చుకోవడానికి వచ్చాడా? నన్ను నిలదీయడానికి ఏమైనా వచ్చుంటాడా? రండి బాబాయ్ గారు. తీసుకో తల్లి. ఏంటి బాబాయ్ గారు ఇది? నా కూతురు జీవితం కాపాడావు. పిల్లా పీచు లేకుండా జనం చేత అవమానాలు పడుతూ దిగులుతో జీవించకుండా కాపాడావు. కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నిజం తెలియకపోతే దుర్గమ్మ కుట్రకు దాని జీవితం బలవ్వాల్సి వచ్చేది.
అమ్మతనానికి నోచుకొని ఆ ఇంటి కోడలితనం ఎందుకు తల్లి? నేను అబద్ధం చెప్పాను. వాళ్ళ ప్రేమని గెలిపించడానికి, వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి మీకు మీ కూతురికి అన్యాయం చేశాను. తీసుకో అమ్మా, తండ్రి లాంటి వాణ్ణి. నువ్వు చేసిన సహాయానికి పారితోషికం కాదు, చిన్నదానివైనా పెద్ద మనసుతో నువ్వు ఈ సహాయం చేశావు. నువ్వు ఈ విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అమ్మా, నువ్వు నాతో చెప్పిన విషయం నాతోనే అంతమైపోతుంది. అస్సలు బయట పెట్టను. ఎంత బలవంత పెట్టిందో ఆవిడ మాటలు భరించలేక, తట్టుకోలేక బొంబాయి పారిపోతున్నాను. వాడి పెళ్లి తులసితో అయిపోయిందిగా. ఇంకా నా కూతురు ఆదిత్య పిచ్చితో అక్కడే వేలాడినా ప్రసాద్ బావ ధర్మం తప్పడు. ఆదిత్య నీతి తప్పిన పని చేయడు. ఆ నమ్మకం నాకుంది. నువ్వన్నట్టు ఆ దుర్గమ్మ పిచ్చిది. ప్రాణాలు తీసినా తీసుకుంటుంది, తీసినా తీస్తుంది. అందుకే ఈ రహస్యం ఎప్పటికీ చెప్పను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వస్తాం తల్లి. అయ్యో, లక్ష సార్లు నేను దుర్గక్క చెప్పాం ఏడవకే ఏడవకే అని. మళ్ళీ శోకాలు మొదలు పెట్టావా? ఏం చేయమంటావు చిన్నత్తయ్య? దుఃఖం దుఃఖం ఆగట్లేదు. తెరలు తెరలుగా పొంగుకొస్తుంది. ఉసే ఉసే, ముందు నోరు ముసేవే. ఎలా? అమితమైన దుఃఖం, ఆపుకోలేని దుఃఖం. కృష్ణమ్మ వరద వచ్చినట్టు వస్తుంది. ఎందుకే? ఎందుకు ఆ దుఃఖం? కోడల్ని కావాలని కోరుకున్న దాన్ని చివరికి వాళ్ళకి కాపలా కాస్తూ వాచ్మెన్ ఉద్యోగం చేయాలా? తప్పదే, తప్పదు. నీ కోరిక, నా కోరిక, దుర్గ కోరిక తీరే వరకు మనకి కష్టాలు తప్పు. కంటి మీద కునుకు లేకుండా కాపలా కాయాలి. లేకపోతే అక్కడ కాయ కాస్తుంది, నీ బతుకు గచ్చకాయే. ఈ కాపలా కాసే ఉద్యోగం నేను చెయ్యలేను. అయితే సర్దవే బ్యాగు, పోదాం పద మంగళగిరి. మంగళగిరా? ఇక్కడ మంగళం పాడాక చెయ్యాల్సింది అదే కదే. సత్యవతి చెప్పింది కరెక్టేనే. నువ్వు కాపలా కాచే పనిలో ఉండు, నేను కాపురానికి తెచ్చే పనిలో నేనుంటాను. ఇలా చాలా సార్లు చెప్పావులే అత్తయ్య. నమ్మకం లేకపోతే మీ నానమ్మ చెప్పినట్టు బ్యాగ్ సర్దుకో. అబ్బబ్బబ్బబ్బబ్బ, వద్దని చెప్పానా? రాగాలు తీసావో అవతలకి తోస్తాను, జాగ్రత్త. ఎందుకే దుర్గ కల కోపం తెప్పిస్తావు? దుర్గ చెప్పినట్టు విను. ఎవరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా చివరికి మన దుర్గే గెలుస్తుంది అన్నమాట నిలబెట్టుకుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నా, నా మాట విను. ఏమో నాకు నమ్మకం కలగటం లేదు. లక్ష్మి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత నువ్వేం చేయదలుచుకున్నావా చేయి. ఏడ్చి కందిపోయే కన్నా ఇదే బెస్టే. అయితే ఓకే నానమ్మ. అయితే ఓకే నానమ్మ. రా. రా. ప్రియా, పెళ్ళైన 3 నిద్రలోపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి కదా, మరెలా ఇప్పుడు? ఏదో కూష్మాండం పగిలింది, బ్రహ్మాండం తలకిందులైంది, అశుభం అపశకునమని గడప దాటనివ్వంది. పొదిన వ్రతం మాత్రం ఎలా చేయిస్తుంది? దీన్ని ఎలా రాణిస్తుంది? ఇది గృహప్రవేశం కాందే. వ్రతం ఎలా చేయిస్తుందో ఏమో. తను రానివ్వకపోతే ఆవిడ లాజికే ఆవిడ మీద ప్రయోగిద్దాం. లాజిక్కా? ఏంటది? కన్యాదానం స్కీమ్. కన్యాదానం స్కీమ్ ఏంటి? తను కన్యాదానం చేసింది, మీరు తీసుకున్నారు.
తను తాత, మీరు గ్రహీతలు అయ్యారు. పైగా సొత్తు గ్రహీత దగ్గరే ఉండాలి అంది. అంతేనా? అప్పుడు మిమ్మల్ని ఆదిత్య తల్లిదండ్రులు చేశారు. నీ పుట్టిల్లా అత్తారిల్లయింది. అంటే ఇదే కదా అత్తారిల్లు. ఇప్పుడు వ్రతం కూడా ఇక్కడే చేస్తే? ఆ క్షణం వరకు అలా అందా. పైగా నేను కన్యాదానం మాత్రమే చేశాను, వీడినేమైనా దత్తత ఇచ్చానా, ఇవ్వలేదు కదా అంది. వాడిటు రాబోతే ఆపేసింది. అక్కడైనా ఇక్కడైనా ఆదిత్య లేకుండా వ్రతం ఎలా చేస్తాము? గుమ్మడికాయ పగిలితేనే కీడు అంది. వ్రతం చేయకపోతే మంచి అనుకుంటుందా, మేలు అనుకుంటుందా? నీకున్న ఫీలు భయమో ఆవిడికి లేదు. ఆదిత్యనే వచ్చేలా చేద్దాం. వదిన మాట కాదని వాడు రాడు. వదిన అంగీకారం లేకుండా వ్రతం చేస్తే వాడికి గాని నీకు గాని పుట్టింటి కట్నాలు ఎవరు ఎలా పెడతారు? కట్నాలు చదివించకుండా తొలి వ్రతాన్ని పీటల మీద కూర్చుని ఎలా చేస్తావే? తను చేయించదు. తులసికి అత్తగారిని నేనే అయ్యి చేయిస్తాను. అస్సలు ఊరుకోదు. బాధ్యతంతా నేనే తీసుకుంటాను. మీ ఇంట్లో నేనే చేయిస్తాను. వ్రతం ముఖ్యం కానీ స్థలం ముఖ్యం కాదు. ఎక్కడ చేసినా వదిన ఉండాల్సిందే కదా. తన పంతం పట్టింపు మనకు తెలిసిందే కదా. తను రాదు. ఆదిత్యని కూడా రానివ్వదు, చేయనివ్వదు. అలా చెయ్యకపోతే శుభం కాదు. నాకు తృప్తిగా ఉండదు. కోడలిగా అంగీకరించని మనిషిని ఎలా ఆశీర్వదిస్తుంది, ఎలా రానిస్తుంది? పైగా గుమ్మడికాయ శాంతి హోమం అంటుంది. అన్నిటికన్నా వ్రతం ముఖ్యం. తన పంతాన్ని పట్టుదలని తనకే ఎరగవేద్దాం. అంటే మీ అమ్మా నాన్న వెళ్ళి ఇలా వ్రతం మా ఇంట్లో చేస్తున్నావు రమ్మని పిలుద్దాం. చిచి, వ్రతం మీ ఇంట్లో చేయించడం ఏంటి? కుదరదు. పద్ధతి పద్ధతే. అబ్బాయి ఇంట్లోనే జరగాలి. నువ్వెవరు బాధ్యత తీసుకుని చేయించడానికి? నేనే చేయిస్తా అని పౌరుషానికి అన్నా అనొచ్చు, చేయించవచ్చు. గడప దాటడానికి ఒప్పుకోని మనిషి ఎలా చేయిస్తానంటుంది? అదంతా తర్వాతమ్మా. మీరైతే వెళ్ళి పిలవండి. దాక్షాయిని, అమ్మ మీరు వెళ్ళి పిలవండి. మా అత్తయ్య ప్రెస్టేజ్గా ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే ఎవరినీ చేసుకునివ్వదు. ప్రయత్నం చేస్తే తప్పలేదు కదా. కరెక్టే. ఫలితం లేదని తెలిసి ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అవుతుంది. అమ్మా, నాకెందుకో వ్రతం జరుగుతుంది అని 6th సెన్స్ చెబుతోంది. మీ ప్రయత్నం మీరు చేయండి. అత్తయ్యని ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. నా ప్రయత్నం నేను చేస్తాను కదా. తులసి అన్నదంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వేరు. అన్ని వేళలా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉండవు కదమ్మా. లేనప్పుడు మనమే వాటికి అనుకూలంగా మారాలి, వాటినే సర్దుకుపోవాలి. తెలివి ఉపయోగించాలి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పిలవండి, నేను చెప్తా. తనెందుకు చెప్తుందో, ఆ మాట ప్రభావం ఏంటో. పద ప్రియ, పిలుద్దాం. వదినా, ఏంటి ఇలా వచ్చా? మర్చిపోయావేమో గుర్తు చేద్దామని వచ్చాను. నేను మర్చిపోతే నువ్వు గుర్తు చేసేంత విషయం ఏమిటో? మీ అబ్బాయి ఆదిత్య పెళ్ళయిందిగా. 3 నిద్రలోపు వ్రతం చెయ్యాలని గుర్తు చేయడానికి వచ్చాం. ఏంటి, ఇద్దరు కోడబలుకుని తమాషాలాటానికి వచ్చారా? ఇందులో తమాషా ఏముంది వదినా? అది కోడలిగా గృహప్రవేశం అయితే అప్పుడు వ్రతం చేయకపోతే తప్పు, కానీ అసలు రాని కోడలు కాని కోడలు వ్రతం చేయకపోతే నష్టమేమీ లేదులేమ్మా. ఇదిగో దుర్గమ్మ, నువ్వు అంగీకరించకపోతే అంతేలే అని తులసిని పిలిచి నేను అంగీకరిస్తాను.
దానికి పెళ్ళైంది నీ కొడుకుతోనా నా కొడుకుతో? కొడుకు కావాలి కాని కొడుకుతో పెళ్ళైన కోడలొద్దా? వద్దు. అందుకు నేను అంగీకరించను. వాళ్ళ జీవితాల్లోకి ఏ చెడు తొంగి చూడకుండా ఉండడానికి అత్తగారిగా బాధ్యత తీసుకొని నేను వ్రతం చేయిస్తాను. పని కట్టుకుని వచ్చి ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు? ఆదిత్య తల్లిగా నువ్వు వ్రతానికి రావాలి. ఆ పిలుపే పిలుద్దామని వచ్చాను. బొట్టు పెట్టు ప్రియా. ఇదిగో సత్యవతి మంగళమ్మ గారు, లక్ష్మి నువ్వు కూడా వచ్చి బొట్టు పెట్టించుకో. వదినా, మా అమ్మాయి తులసి అల్లుడు ఆదిత్యలతో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నా. అల్లుడు గారికి కట్నాలు తీసుకుని మీరందరూ రావాలి. ఎంత పొగరే నీకు! నా ఇంట్లో జరగాల్సిన వ్రతం నేను నీ కూతుర్ని కాదన్నానని నీ ఇంట్లో చేస్తావా? నన్ను పేరుంటానికి పిలుస్తావా? ఎంత ధైర్యమే! దీనికి ధైర్యమేం అవసరం లేదు వదినా. దేవుడి కార్యం పద్ధతి ప్రకారమే పిలుస్తున్నాను. ఇప్పుడు మా అక్క ఏమైనా అనిందా నువ్వు ధైర్యం ధైర్యం అంటున్నావు? వదిన మనసులో అనుకున్నది అదే కదా. నీకు మనసులు చదవటం కూడా వచ్చా? తెలిసిన మనుషులే కదా వదినా. నా ఇంట్లో కార్యం నన్ను కాదని నువ్వెలా చేస్తావు? నువ్వే కాదన్నావుగా. సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడైనా చేయొచ్చు. గృహప్రవేశం తప్పన్న పంతులు గారినే కనుక్కున్నాను. తప్పు లేదన్నారు. ఏంటి తప్పు లేదు అన్నారా? ఆ పంతులు గారు మనిద్దరికీ తెలిసిన ఆయనే కదోదనా. మనుషుల్ని బట్టి మాట్లాడతారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదైనా మన మంచికే చెప్తారని. నువ్వు వ్రతానికి తప్పకుండా రావాలొదినా. నేను రాను. రాను కాక రాను. బాధ్యతగా మర్యాదగా పిలవాలి అని పిలిచాను. తర్వాత నీ ఇష్టం వదినా. వ్రతం అయితే ఆగదు. దాక్షాయణి పద. అది బలవంతంగా చెప్పి వెళ్తుంది. బావని పంపిస్తావా అత్తయ్య? దాని ముఖం. వాడిని నేనెందుకు పంపిస్తానే? ఆయన వాడెలా వెళ్తాడు? వాడు వెళ్లకుండా అక్కడ వ్రతం ఏంటి? వాళ్ళు పిలిస్తే, పైగా తులసి పిలిస్తే బావ వెళ్లకుండా ఉంటాడా? వెళ్ళనివ్వను. నీ మాట వింటాడేమే దుర్గా? గతంలో విని ఆగినవన్నీ మీరు చూడలేదా? వినిపిస్తా, వినేలా చేస్తా. వ్రతం మాత్రం సాగనివ్వను. చిన్నత్తయ్య, వాళ్ళొచ్చి చెప్పారు కదా బావ వెళ్తాడంటావా? వెళ్తాడో లేదో నాకేం తెలిసే. వాళ్ళెళ్తే వాళ్ళ వెనక మనము పోవాల్సిందే. అంతేలే. ప్రియా, తులసి, ఏమండి వచ్చేసారా? పూజ సామాగ్రి తెచ్చాను. మిగతావి ఆటోలో ఉన్నాయి. మనం వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వదిన వస్తుందో రాదో? ఆదిత్యం రానిస్తుందా? అసలు ఈ వ్రతాన్ని జరగనిస్తుందంటారా? వ్రతం ఆపితే పాపం అని ఆవిడకి మాత్రం తెలీదా? బాగా చెప్పావు తులసి. కావాలని తప్పు చేయదు దుర్గమ్మ. ఏమో, తనకి పంతమే ముఖ్యం. తప్పులు పట్టించుకోదు. ఎవరి మూర్ఖత్వానికి ఫలితం వాళ్లే అనుభవిస్తారు. మనమేదో ఊహించుకుని ప్రయత్నం మానడం ఎందుకు? ఇది కరెక్టే. ఏదైనా ప్లాన్ వేసి అది చెడగొట్టి మళ్ళీ మన మీద నింద వేస్తుందేమోనని భయమే. ప్రియా, అనవసరమైన భయాలేమీ పెట్టుకోకు. కష్టం వచ్చినప్పుడు దారదే కనిపిస్తుంది. ఇదిగో, ఎవరు ఏం ప్లాన్లు వేసినా ఆదిత్య మామయ్య మన వైపు ఉన్నారు. మనల్ని గెలిపిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు. వ్రతాన్ని జరపాల్సిన వాళ్ళు ఆ వ్రతాన్ని ఆపుతారా?
అన్నీ సవ్యంగా జరుగుతాయి. దానికి అదే పోటీ. దుర్గమ్మే సరైన పోటీ. అయినా అసలు ఇక్కడ చేయడం పద్ధతేనంటారా? రేపొద్దున ఎవరు ఆక్షేపించరు కదా? అంటే కారణాలు చాలా చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో, వీలు కాని పరిస్థితుల్లో పెళ్లి కూతురింట్లో కూడా చేయొచ్చు. కొంతమంది వరుడింట్లోనే పెళ్లి చేసే ఆచారం సాంప్రదాయం ఉంటుంది. మరికొంతమంది అన్ని ఖర్చులు భరించి పెళ్లి కూతురింట్లోనే పెళ్లి చేస్తారు. అలాంటప్పుడు పెళ్లి కూతురింట్లోనే జాతకం ప్రకారం ముహూర్తం నిర్ణయించి చేస్తారు. ఇప్పుడు మావయ్య చేసింది కూడా అదే. కాకపోతే మండపంలో ఏర్పాటు చేశారు. అది మన ఇళ్లతో సమానమే కదా. వ్రతం ఎక్కడ చేశామన్నది ముఖ్యం కాదు, చేశామా లేదా అన్నది ముఖ్యం. నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకుని అసంతృప్తితో ఉండకు.